కంటికి స్మార్ట్ కేర్ మీ లుక్కి పర్ఫెక్ట్ పేర్ మిస్టర్ ఆప్టికల్స్ యోర్ స్టైల్ ఆ విజన్. అండ్ వన్ డే టోటల్గా ఇన్విజిబుల్ అయితే నువ్వు ఏ ప్లేస్కి వెళ్తావు, ఎక్కడికి వెళ్తావు, ఎవరితో ఉండాలనుకుంటావు? నేను నా క్లోజెస్ట్ పర్సన్తో ఎవరు లేకుండా నా క్లోజెస్ట్ పర్సన్తో ఉండాలనుకుంటా వితౌట్ ఎనీ ఫోన్. విజిబుల్ అయితే జనాలు అడుగుతారు కదా క్లోజెస్ట్ పర్సన్ ఎవరని. ఫ్యూచర్లో ఇప్పుడు కాదు. ఏదో ఉంది కదరా, చెప్పు. నిజం. నోట్ వరకు వచ్చింది కదా. ఫేవరెట్ ప్లేస్ ఏంటి? నా ఫేవరెట్ ప్లేస్ వైజాగే. అక్కడికే వెళ్తావు. ప్రస్తుతం ఫేవరెట్ ప్లేస్ వైజాగ్. కానీ వైజాగ్ వైజాగ్ మనం కొట్టిన పిండి, ఏ సందులోకి వెళ్తే ఏమొస్తుందో తెలుసు కదా మనకి. సో మనం వైజాగ్ని ఇప్పుడు చెప్పకూడదు బేసిక్గా, ఎందుకంటే ఎన్ని వేసాము, ఎన్ని కనబడతాయి మనవి. ఏ ట్రాఫిక్ సిగ్నల్ కనిపించినా నాకు కార్ కనిపిస్తుంది. మొన్న వైజాగ్ వెళ్ళానంటే 3 రోజుల బీచ్ రోడ్లలోనే తిరిగాను నేను. ఎవడు చూసినా గుర్తుపట్టేస్తాడు, ఏంటి ఈ కార్ ఇక్కడే తిరుగుతుంది అని చెప్పి. సో వైజాగ్ నేను చెప్పకూడదు. వైజాగ్ ఆల్ టైమ్ ఫేవరెట్ ప్లేస్. ఇప్పుడు నేను ఇంకా ఏది ఎక్స్ప్లోర్ చేయలేదు కాబట్టి నాకు ఏది వెళ్ళడం లేదు. ఇఫ్ ఇన్ కేస్ వెళ్తే అదర్ కంట్రీస్కి వెళ్తే, ఏ కంట్రీ? యాజ్ ఆఫ్ నవ్ అయితే సింగపూర్ ఉండేది, చూద్దాం పాస్పోర్ట్ వచ్చాక. రావట్లేదు పాస్పోర్ట్. ఫ్యూచర్లో వచ్చే అమ్మాయికి అంటే ఎలాంటి అమ్మాయిని చూస్ చేసుకుంటావు? ఎలాంటి క్వాలిటీస్ ఉండాలి? ఎవరికి కళ్యాణ పడాలో లొంగుతాడో వాళ్ళని. కళ్యాణ పడాలా? ఎవరికి లొంగుతాడో, ఎవరికి భయపడతాడో, ఎవరి మాట వింటాడో వాళ్ళకి. నేను ఏమడిగాను నాన్న క్వశ్చన్? నీకు ఎలాంటి అమ్మాయి కావాలి అన్నా. క్వాలిటీస్ చెప్పు నాన్న. అదే క్వాలిటీస్ అవే అక్క. ఇప్పుడు అంటే తను ఇలా ఉండాలనో, లేకపోతే ఇలా వే ఆఫ్ థింకింగ్ ఇలా ఉండాలనో, నిన్ను చూసుకోవడం కానీ, నిన్ను ప్యాంపరింగ్, అంటే నీకు కొన్ని క్వాలిటీస్ ఉంటాయి కదా, నాకు కావాల్సిన అమ్మాయిలు ఈ కైండ్ ఆఫ్ క్వాలిటీస్ ఉండాలి. అదే ఆ క్వాలిటీస్ అంటే ఏంటంటే, కళ్యాణ ఆ అమ్మాయికి భయపడాలి. చెక్కేస్తుంది భయ్యా ఇది, అలా భయపడాలి కళ్యాణ్. రామచంద్ర ప్రభు, ఎవడు కోరుకోడు కదా ఇలాంటివి. ఈ అమ్మ నేను ఎక్కడే వినలేదురా నాయన. ఎందుకయ్యా విన్నారు? ఎందుకే లేదు. మిడ్ నైట్ లో ఎక్కువగా కాల్స్ చేసే వ్యక్తి ఎవరు కళ్యాణ్ పడాలకి? రామచంద్ర ఆన్సర్ కరెక్ట్ గా చెప్పకపోతే ఇది కూడా పడిపోయింది చివరికి. గ్లాస్ పడిపోయింది. ఇది పోలేదు, రెండోసారి వేస్తాను. సరే దాయ్, ఇలా పెట్టినా ఇలాగా. ఇప్పుడు బాబోయ్ ఇంతకే కానీ అసలు నాకు అర్థం కావట్లేదు. రాముడు ప్లస్ కృష్ణయ్య, కిట్టయ్య రెండు మిక్స్ చేస్తే వచ్చేదే కళ్యాణ్ పడాల. ఇప్పుడు చెప్పక క్వశ్చన్ ఏంటి? మిడ్ నైట్ లో ఎక్కువగా కళ్యాణ్ పడాలకి ఎవరు కాల్? బేసిక్ గా నేను నైట్ 10కే పడుకుని పోతాను కాబట్టి మిడ్ నైట్స్ నాకు ఎవరు కాల్ చేయరు. లవ్, మనీ, ఫేమ్ రెండు ఎంచుకోవాలి అంటే ఈ 3 ఆప్షన్స్లో ఏం ఎంచుకుంటావు? లవ్, మనీ, ఫేమా? లవ్ ఆబ్వియస్ ఉంటుంది. ఆ రెండిట్లో అవసరం లేదు చెప్పాల్సి. అది పడిపోయింది. అసలు యాక్చువల్ గా ఇందులో బాల్ పడాలి కానీ ఇది కూడా పడిపోకూడదు. బాల్ పడిపోయింది. అది కాదు నాన్న, కింద బాల్, బయట బాల్ ఉంది, కింద పవర్ అలాంటిది మరి తిరిగిపోతే. బాల్ ఇందులో లేదు కదా. అన్ని తొండి ఆడుతున్నాను. సో లవ్ అనేది ఉంటుంది అన్నావు కాబట్టి మనీ ఆర్ ఫేమ్ రెండిట్లో ఏది కావాలి? ఒకటే చూస్. ఫేమ్ ఇస్ టెంపరరీ అక్క, క్లాస్ ఇస్ పర్మనెంట్, యాక్టింగ్ ఇస్ పర్మనెంట్, టాలెంట్ ఇస్ పర్మనెంట్. నువ్వు క్వశ్చన్ రాంగ్ అడిగా బేసిక్గా. నువ్వు ఫేమ్ ప్లేస్లో యాక్టింగ్ టాలెంట్ అని పెట్టుంటే ఈజీగా నీకు కళ్ళు మూసుకొని చెప్పేసేవాడిని బాల్ వేయకుండా. బేసికలీ యువర్ ఆప్షన్స్ ఇస్ రాంగ్, సో ఐ కాంట్. క్వశ్చనే రాంగ్. ఫేమ్ ప్లేస్లో టాలెంట్ పెట్టుకో. టాలెంట్ ఆల్రెడీ నేర్చుకుంటున్నాం కాబట్టి ఇంకా కావాలని. సెలబ్రిటీ పొజిషన్ రాకపోయి ఉంటే కళ్యాణ్ పడాలా పొజిషన్ ఏమై ఉండేవాడు? ఏ పొజిషన్లో ఉండేవాడు? ఏ కేటగిరీలో ఉండేవాడు? సర్వీస్లో ఉండేవాడిని. ఇప్పుడు జాబ్ పరిస్థితి ఏంటి? ఉన్నావా? క్విట్ అయిపోయాడు? అవుట్ ఆఫ్ వచ్చేసాను. మీ ఫ్రెండ్స్ సర్కిల్లో మిమ్మల్ని ఎక్కువగా ఆట పట్టించేది ఎవరు? ఎక్కువగా ఏమని ఆట పట్టిస్తుంటారు? అంటే మొన్న రీసెంట్గా మా డిగ్రీ ఫ్రెండ్స్తో కన్వర్జేషన్ అవుతున్నప్పుడు కాన్ఫరెన్స్ కాల్లో ఉన్నారు మొత్తం మా ఫ్రెండ్స్ అందరూ. వీడికి పరోటాలకి, ఆనియన్ దోశలకి, బిర్యానీలకి మనం ఇంటి దగ్గర నుండి తీసుకెళ్లే వాళ్ళం, వీడు ఇప్పుడు అంత అయిపోయాడు అని చెప్పి సరదాగా ఏడిపిస్తారు. పొరటాలు తీసుకెళ్లేవాడు వీడిని ఖాళీగా ఉంటాడని. ఇప్పుడు మమ్మల్ని తీసుకెళ్తున్నాడు అంటే తీసుకెళ్ళడం అంటే ఏంటంటే నాకు బద్ధకం బేసిక్గా. లాస్ట్ బెంచ్ కూర్చొని ఇలా ఉంటా అంతే. రారా అంటే నేను బయటికి వెళ్ళాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ క్యాంటీన్ వరకు కూడా వెళ్ళను. వాళ్ళు చేతులు పట్టుకొని పద అని చెప్పి ఈడ్చుకెళ్ళారనమాట. అలా ఉండేవాడు. ఇప్పుడు ఎన్ని తిరగాల్సి వస్తుందో యాదవా. బాల్ వేసాక క్వశ్చన్ అడగాల? ముందే క్వశ్చన్ అడగాల? ఓకే.
సో ఇప్పటి వరకు వచ్చిన ప్రపోజల్స్లో ది బెస్ట్ ప్రపోజల్, హార్ట్ టచింగ్ ప్రపోజల్ ఏంటి? ఎప్పటికీ ఫర్ ఎవర్గా ఉండిపోయే ప్రపోజల్. అంటే బేసిక్గా అంటే నేను చదవను, ఇప్పుడు అది ఫీల్ అవుతారేమో చదవలేదంటే. తమ్ముళ్ళతో ఇంటర్వ్యూలు చేస్తే ఇలా ఉంటుంది, కాంప్రమైజ్లు అవ్వాలి క్వశ్చన్లు కూడా. చెప్పు పోనీ బెస్ట్ కాంప్లిమెంట్. నా బిగ్ బాస్ జర్నీ మొత్తం ఒక ఆవిడ 1 TB హార్డ్ డిస్క్లో పెట్టి పంపించింది. వాహ్. అంటే ప్రతిదీ స్టార్టింగ్ డే అగ్ని పరీక్ష కూడా ఉంటాం ఏమో మరి, ఫస్ట్ స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు నేను కనిపించే ప్రతి బిట్టు ఇన్ని లైవ్లో కూడా, లైవ్ టెలికాస్ట్ ఎవ్రీథింగ్, బజ్జు ఏంటి అన్సీను, ఇవన్నీ కలిపి ఒక 1 TB హార్డ్ డిస్క్ పంపింది నాకు. అసలు ఎంత ప్యాషనేట్తో, ఎంత ఇష్టంతో చేస్తుంటారు. ఇంకొకటి ఏంటంటే నేను బాగా ఫీల్ అయ్యింది, అమెరికాలో స్క్రీన్ టైమ్ స్క్వేర్లో నా బర్త్డే విషెస్ నేనేనా ఇంతకీ, ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకేనా నేను రియలైజ్ అవ్వ. నాకే ఒక అతను చేశారు, నేను ఇక్కడ సిటిజన్ అండి, దిస్ ఈజ్ మై కార్డ్, నేను కళ్యాణ పడాల వాళ్ళ ఫ్యామిలీకి కానీ ఫినాన్షియల్గా కానీ నేను ఇలా సపోర్ట్ చేయాలనుకుంటున్నా, దానికోసం నేను ఏదైనా చేయడానికి రెడీ ఉన్నాను. అరే బాబు, ఇప్పుడు నేను ఇలాంటి మూమెంట్లో నేను ఏం చెప్పలేను రా బాబు, తలకిందలకి అయిందంటే నా మీదకి వచ్చింది అని భయపడి అభిమానిస్తున్నారు చాలు. నీ ఇంటర్వ్యూ చూసి నన్ను అప్రోచ్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు అలా. ఇలా బర్త్డే విషెస్ టైమ్ స్క్వేర్లో పెట్టి చెప్పడం చాలా మంది. ఓకే డన్. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ మాత్రం, నువ్వు వేస్తే సేఫ్, నువ్వు వేయకపోతే మాత్రం ఖచ్చితంగా చెప్పాలి. ఓకే. బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత నిన్ను అభిమానించే అభిమానులు చాలా మంది, ఫీమేల్స్లో చాలా నెంబర్ ఆఫ్ పీపుల్ గిఫ్ట్లు ఇచ్చారని విన్నాను, ఈవెన్ మెయిల్ కూడా. సో అలా నీకు వచ్చిన గిఫ్ట్స్లో ది బెస్ట్ గిఫ్ట్ ఏంటి? నువ్వు ఎక్స్పెక్ట్ చేయలేని గిఫ్ట్ ఏంటి? నేను ఇది తీసుకోవాలనుకున్నానే ఇదే గిఫ్ట్ వచ్చింది అనిపించింది ఏంటి? అంటే నాకు బాగా కదిలించింది ఒక డైరీ వచ్చింది, రాసిచ్చారు డైరీ. ఎవ్రీ సిచ్యువేషన్, నా పర్స్పెక్టివ్, అవతల వాళ్ళ పర్స్పెక్టివ్ ఏంటి, అసలు వాట్ యు మే, ఎంత నువ్వు అసలు ఏంటి, ఎంతలా అయ్యావు, అసలు ఎవరు దేనివల్ల అయ్యావు అనేది మొత్తం అంతా రాసి ఓ డైరీలో ఇప్పుడు 10 సార్లు చదువుకున్నదాన్ని. ఎక్కడి నుంచి వచ్చింది? సమ్ ర్యాండమ్, నాకు తెలియదు ఎక్కడి నుంచి వచ్చినా కూడా. ఇప్పటికి ఆ పర్సన్ ఎవరు అనేది తెలియదు, చెప్పట్లేదు, అర్థమైంది. ఓకే ఓకే. తనకి ఏం చెప్పాలనుకుంటున్నావు? అంటే నన్నుగా అర్థం చేసుకున్నారు అనేది హ్యాపీ ఫీలింగ్. సెకండ్ గిఫ్ట్ చెప్పాను కదా, ఇది ఫీలింగ్స్ కదా, ఇంకోటి ఎక్స్పెన్సివ్ ఐఫోన్. అది అప్పటికే నువ్వు బయటకు వచ్చిన టైంకి అది న్యూ లాంచ్ అనుకుంటా, 17 Pro Max కదా. ఎక్కడి నుంచి? ఫ్రమ్ యుఎస్ ఫ్యాన్స్ ఆఫ్ కోర్స్, ఫీమేల్. అండ్ లాస్ట్ ఫైనల్ క్వశ్చన్, లైఫ్లో అంటే ఇప్పటి వరకు తెలుసో తెలియకో నువ్వేమైనా మిస్టేక్స్ చేసినా, పేరెంట్స్ అవ్వచ్చు లేదా వాట్ ఎవర్, స్కూలింగ్, కాలేజ్, జాబ్లో ఎవరైనా సారీ చెప్పాలి అంటే ఎవరికి సారీ చెప్తావు? డిగ్రీలో నా క్లాస్మేట్ ఒక పర్సన్, అంటే ఎవరికి చెప్తున్నాను తెలియదు కదా అక్క, ఒక పర్టికులర్ క్యారెక్టరైజేషన్ ఉన్న పర్సన్ చిన్న మిస్అండర్స్టాండింగ్స్ వల్ల వేరే టిపికల్ సిచ్యువేషన్స్లోకి వెళ్ళిపోయారు. ఇప్పుడు ఊహించుకుంటే అర్రే ఇలా కాదు కదా, ఇంకోలా ఉండేది కదా పర్సన్ లైఫ్, ట్రాక్ తప్పింది. అంటే ఒక డిసిప్లిన్డ్గా ఉండే లైఫ్ ట్రాక్ తప్పింది అనేది నా ఫీలింగ్. అంటే నేను పట్టించుకోకపోవడం వల్ల, నేను చెప్పుండుంటే, అంటే నా ఫ్రెండ్సే కదా, ఇలా కాదురా, ఇలా ఉండరా అని నేను చెప్పకపోవడం వల్ల ఆ లైఫ్ అలా అయిపోయిందేమో అని నాకు ఇప్పటికీ ఉంటుంది. ఎప్పుడైనా చిన్న గిల్ట్ ఉంటుంది. అదే చెప్పుండుంటే ఈరోజు తన లైఫ్ ఇంకా బాగుండేదేమో. అంటే దగ్గర పెట్టి చెప్పుండుంటే, అరే అని చెప్పుండుంటే బాగుండేది అనేది నా ఫీలింగ్. సో ఫైనల్లీ మొత్తానికైతే ఏదో గేమ్ ఆడించాను, 2 సార్లు పడ్డాయి, 2 సార్లు నువ్వు తూచి గేమ్లు ఆడావు తమ్ము నువ్వు. అట్లీస్ట్ నాకైనా క్యాచ్ కరెక్ట్గా చూడు, ఇవి మాత్రం వేస్తున్నావు అంటే ఇది కూడా వేయలేకపోయి చూసా. సో ఫైనల్గా ఎప్పుడు సాంగ్ రిలీజ్ అవుతుంది? త్వరలో రిలీజ్ అవుతుంది. బేసిక్గా అంటే డేట్ అనేది మేమే అనౌన్స్ చేయలేము, ఎందుకంటే ఎవరో కాదు నేనే కొట్టేసుకుంటాను పెద్ది కోసం. సో ఆఫ్టర్ పెద్ది తర్వాత రిలీజ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఆఫ్టర్ పెద్ది అంటే బేసిక్గా బుచ్చిబాబు గారు అంటే అంత ఇష్టమో నాకు రామ్ చరణ్ కూడా, రామ్ చరణ్ అమ్మో ఆఫ్టర్ రంగస్థల నేను పిచ్చి. ఇప్పుడు ఆ సినిమాకి నేనే ఏంటి అని నేనే ఎగరగా వెయిట్ చేస్తా. అలాంటిది నా ప్రాజెక్ట్ వాళ్ళు చూస్తారు ఈ మధ్యలో, ఇంత కాన్సిక్వెన్సెస్ మధ్యలో వద్దని చెప్పి ఫిక్స్ అయ్యి ఆఫ్టర్ పెద్ది తర్వాత అన్నీ పర్ఫెక్ట్గా ప్లాన్ చేసుకుందామని. అదొకటి క్లారిఫికేషన్ గైస్, ఆఫ్టర్ పెద్దియే ఫస్ట్ మస్ట్ వాచ్ పెద్ది. సో మొత్తానికి ఇంకా లైఫ్లో, కెరియర్లో ఇంకా మంచి సక్సెస్కి వెళ్ళి మంచి పొజిషన్కి వచ్చి 70mm థియేటర్స్లో
ఇయర్లీ 2 సినిమాలు బ్లాక్ బాస్టర్ ఫిలిమ్స్ హిట్ కొట్టి మంచి నేమ్ తెచ్చుకొని ఇంకా చాలామందికి సొసైటీలో అరే కళ్యాణ్ పడాలారా అని ఒక బిగ్ బాస్ జర్నీలో ఆ 3.5 months ఎంతమందిని ఇన్స్పైర్ చేసావు, ఎంతమందికి ఇన్స్పిరేషన్గా నిలబడ్డావు. అలాగే ఇంకా కెరియర్లో కూడా ఫ్యూచర్లో కూడా అలాగే చాలామందికి అలా నిలబడాలని మనస్ఫూర్తిగా మా సుమన్ టీవీ వ్యూవర్స్ అందరి తరపు నుంచి, కళ్యాణ్ పడాలా ఫ్యాన్స్ అందరి తరపు నుంచి, కళ్యాణ్ పడాలా తనుజ ఫ్యాన్స్ అందరి తరపు నుంచి కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ.